అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. జలజీవన మిషన్ కింద 7,797 పనులు చేపట్టేందుకు గాను కేబినెట్ ఆమోదించిందని అన్నారు. 9 నెలల కాలంలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. గృహ నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం యూనిట్ కాస్ట్ గా 1,80,000 చెల్లిస్తే ప్రస్తుత యూనిట్ కాస్ట్ ను 2,50,000గా నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు ₹1,00,000 ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించిందన్నారు. గత ప్రభుత్వం పేదవారికి పెత్తందారులకు పోటీ అని ఎన్నికల ముందు చెప్పి ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇచ్చే గృహ నిర్మాణ వ్యయాన్ని రద్దు చేస్తుందని మండిపడ్డారు. ₹1,80,000 కూడా ₹30,000 రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి మిగిలిన మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే ఇచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు సంబంధించి ఇంకా రాష్ట్రంలో 5.5 లక్షల గృహాలు మొదలు కావాల్సి ఉందని వివరించారు. నిర్మాణాలు అనుకున్న విధంగా పూర్తి కాకపోవటానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, యూనిట్ కాస్ట్ తక్కువగా ఉండటం, సిమెంట్ ధరలు అదనపుగా భారమేనని తెలిపారు. కొన్ని పనులు మళ్ళీ కొనసాగించాల్సిన అవసరం కనపడింది. కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర త్రాగునీటి ఎద్దడి ఉండటం మూలంగా కానివ్వండి, 5-6 నెలల్లో వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉండటం కానివ్వండి, లేకపోతే కొన్ని పనులు దాదాపు 25% వరకు కూడా పూర్తి అవటం కానివ్వండి, రకరకాల కారణాలతో కొన్ని పనుల్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. దానికోసం అని చెప్పేసి 7,797 పనులు 2,010 కోట్లు విలువ చేసే పనుల్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే వీటిని 6 నుంచి 9 మాసాల లోపల పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ పనుల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరో 3,261 క్యాన్సిల్ అగ్రిమెంట్స్ని 1,155 కోట్లతో ఇవి కూడా 6 మంత్స్లో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో రెస్టరేషన్ చేయాలని చెప్పేసి కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొకటి హౌసింగ్కి సంబంధించి 2014లో ఏదైతే యూనిట్ కాస్ట్ నిర్ణయించారో గృహ నిర్మాణానికి, అదే యూనిట్ కాస్ట్తో గత 3-4 సంవత్సరాల నుంచి కూడా, అంటే 2019 నుంచి కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ 2.5 లక్షలు ఇవ్వటమే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ కింద పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో 2.5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వటమే కాకుండా ఎస్సీలకి 50,000, ఎస్టీలకి 75,000, పీవీటీజీ గ్రూప్స్కి ₹1,00,000 అదనంగా ఇవ్వటం జరిగింది. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి గారు, అంతేకాకుండా ఎన్నికల ముందు పేదవాళ్ళకి పెత్తందారులకి పోటీ అని చెప్పేసి ఏదో పేదవాళ్ళ కోసం తానే జన్మించినట్లు ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చే అదనపు ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసి, ఏదైతే పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారు యూనిట్కి, అంటే ఒక ఇంటికి 2.5 లక్షలు ఇచ్చారో దానిని ₹1,80,000 కుదించటం, ఆ ₹1,80,000లో కూడా కేవలం ₹30,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 1,50,000 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే యూనిట్ కాస్ట్ని 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.